హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఇండియన్ ఎకనామీ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు. కానీ ఎందుకు మనం రీటైల్ ఇన్వెస్టర్స్ ఫెయిల్ అవుతున్నారు? ప్రాఫిట్స్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఇన్వెస్టర్స్ ఎవరు? ట్రాప్డ్ ఇన్వెస్టర్స్ ఎవరు? అసలు స్టాక్ మార్కెట్లో మనం ఏమైనా ట్రాప్ అవుతున్నామా? ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. రైట్ నో మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. పెద్ద చేప చిన్న చేప అంటారు కదా, స్టాక్ మార్కెట్స్ గురించి ఆలోచిస్తే అదే జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే చూసుకుంటే మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నా కూడా రీటైల్ ఇన్వెస్టర్సే ఫెయిల్ అవుతూ ఉంటారు, అంటే ఎక్కువ లాసెస్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్వెస్టర్స్ ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది? పెద్ద చేపలు చిన్న చేపలు తిమింగలాలు మింగేస్తున్నాయా? ఏంటి సొల్యూషన్? డెఫినెట్గా అండి, ఇది ఒక మంచి అండర్స్టాండింగ్ చేసుకుంటే ఈ యొక్క ప్రాసెస్ని మనము ట్రాప్ అవుతున్నామా లేకపోతే రియల్గా అసలు ఇన్వెస్ట్ చేస్తున్నామా అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అసలు ఈ స్టాక్ మార్కెట్లో చూసుకుంటే యాక్చువల్గా బిగ్ ఇన్వెస్టర్స్ అంటాం, వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. రైట్. వాళ్ళ ఎఫ్ఐఎస్ డిఐఎస్ వాళ్ళ దగ్గర వేల కోట్ల మనీ ఉంటుంది, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎడ్జింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమవుతున్నారంటే ఈ యొక్క స్మాల్ ఇన్వెస్టర్స్ని వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని తీసుకోవటం, లేకపోతే ఈ షేర్ ప్రైస్ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు సప్లై చేయటం, ఇలా వీళ్ళ యొక్క తెలియకుండానే మనము వాళ్ళ అధీనంలో మనం మూవ్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిపిస్తున్నారు. ప్రైస్ అనేది వాళ్ళ అడుగుజాడల్లో మూవ్మెంట్లో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, మనం ఎక్కడెక్కడ ఎలా జరుగుతుందని చూస్తే అసలు ఇప్పుడు మనం ఫస్ట్ ఒక డేని చూస్తే ఇంట్రాడేలో ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే ఈ యొక్క ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారు. వాళ్ళ వల్ల యాక్చువల్గా మార్కెట్లో లిక్విడిటీ ప్రైస్ మూవ్మెంట్ అనేది వచ్చేది వాళ్ళ వల్ల. సో వాళ్ళలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారు పక్కన పెడితే, మనీ అసలు ముందు షేర్ ప్రైస్ రొటేట్ అయ్యేది ఇంట్రాడే ట్రేడర్స్. దాని తర్వాత వచ్చేవాళ్ళు ఎవరంటే బార్గెన్ హంటర్స్ అంటాం. అంటే ఎప్పుడైతే లో రేట్ ఏదైనా ఒక షేర్ 100 పాయింట్లు డౌన్ అయింది అనుకోండి, అక్కడ కొన్ని ఒక 20 పాయింట్లు 10 పాయింట్లు వచ్చి అమ్మేసే వాళ్ళని బార్గెన్ హంటర్స్ అంటాం. వాళ్ళు నెక్స్ట్ మార్కెట్ని లిక్విడిటీ తీసుకుంటారు. తర్వాత వచ్చి ఏంటంటే ఈ యొక్క బాటమ్ ఫిషర్స్ అంటాం. అంటే బాటమ్ ఫిషర్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ 52 వీక్లో రావటం కానీ, లేకపోతే ఒక స్టాక్ కొంత 1 వీక్లో వచ్చి బాటమ్ అవుతున్నప్పుడు అక్కడ బై చేద్దాం, తక్కువ రేట్లో కొని పైకి అమ్మేద్దాం అనే వాళ్ళని బాటమ్ ఫిషర్స్ అంటాం. సో వీళ్ళు మళ్ళీ మార్కెట్లో వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారంటే ఇప్పుడు నార్మల్గా ఇన్వెస్ట్ చేద్దామని కొంతమంది మామూలుగా మనలాంటి వాళ్ళు ఉంటాం. ఎప్పుడైతే వాళ్ళు ప్రైస్ని అబ్జర్వ్ చేసి ఒక ప్రైస్ పైనుంచి ర్యాలీలో కొనలేకుండా డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు సరే ఇక్కడ ఆగుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ మొన్న ఎంసెక్స్ ఉంది, 9,000 దాకా వెళ్ళింది, 6,000 నుంచి వెళ్ళింది. అది ఫాలో అవుతున్నప్పుడు 8,500 8,000 వచ్చినప్పుడు ఇది బాగా తగ్గింది కదా, ఇక్కడ మనం కొనుక్కోవచ్చు అని చెప్పి మనం జస్ట్ ఆ తగ్గిన రేట్ని కొంటాం. అది యాక్చువల్గా ఏమవుతుందంటే వీళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరంటే ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరంటే వీళ్ళకి స్టాప్ లాస్ పెడదామని ఉండదు, ప్రాఫిటే బుక్ చేద్దామని ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వెయిట్ చేయగలరు, ఇన్వెస్టర్స్ డబ్బులు ఉంటాయి వెయిట్ చేయగలరు, వీళ్ళని ట్రాప్డ్ ఇన్వెస్టర్స్ అంటాం. అంటే వీళ్ళు ట్రాప్ అవుతారు. అంటే ఆ ప్రైస్ ఫాల్ అవుతుంది, మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది, రివర్స్ అవుతుంది అనుకున్న వాళ్ళు మొత్తం అదేమైంది ఎంసీఎక్స్ డౌన్ అవుతూ వచ్చేస్తుంది. అంటే ఆ ఎంసీఎక్స్ అనేది హైబ్రిడ్ ప్రైస్ అయినా ఇప్పుడు వాళ్ళు పెంచాలనుకున్నారు 9,000కి వెళ్ళి వాళ్ళే అది మళ్ళీ మాట్లాడతారు జర్నీలో. ఫస్ట్ వీళ్ళ గురించి చూద్దాం. సో ట్రాప్ అవటం అంటే వీళ్ళు జస్ట్ పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతో మామూలుగా కొంటాం. అది లాస్ట్ 2 months 3 months చూసి ఇది బాగా పైకి వెళ్తుందని ఆ ర్యాలీలో కొనలేక ఈ ఫాల్ వచ్చింది కదా మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పేసి కొంటే అక్కడి నుంచి ఫాలో అవుతుంది. మీరు ఎవరినైనా గమనించండి, అసలు ఫస్ట్ ఎంటర్ అవటం ఆలస్యం ఫాలో అవుతూ ఉంటుంది. ఇదే అనమాట వీళ్ళందరూ ట్రాప్డ్ ఇన్వెస్టర్స్. అంటే ఇన్వెస్ట్ చేద్దామని ఉంటుంది కానీ ఈ మంచి కంపెనీ కదా బాగుంది ఇది కొంటాం ఒక రేట్లో అనుకుంటాం, సో వాళ్ళు ట్రాప్ అవుతారు, రాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తారు, ఫాలో అవుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే అలా ఇన్వెస్ట్ చేయించేటట్టు అక్కడ ఉంటుంది ప్రైస్. అంటే మన్ని అలా ట్రాప్ చేస్తుంది, మార్కెట్ ప్రైస్ ట్రాప్ చేస్తుంది, అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అది
ఇందులో ట్రేడర్స్ ఉంటారు. ఇప్పుడు ట్రేడర్స్ ఏం చేస్తారు, వాళ్ళు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటారు. సో వాళ్ళు స్టాప్ లాస్ హిట్ అయితే బయటకు వస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే ఓవరాల్గా వాళ్ళు రూల్స్ ఫాలో అయ్యి డిసిప్లిన్గా ఉంటే వాళ్ళు సంపాదిస్తారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా పర్వాలా, ట్రేడర్స్ అయినా పర్వాలా. ఈ ట్రాప్డ్ ఇన్వెస్టర్స్ ఈ పర్టికులర్ కేటగిరీ ఎవరంటే వీళ్ళు సెల్ చేయడానికి ఇష్టపడతారు, లాస్లో వీళ్ళు హోల్డ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు ఏం చేస్తారంటే ఇక మార్కెట్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇక విపరీతమైన ఆందోళన వచ్చేస్తుంది. సో వీళ్ళు మళ్ళీ యావరేజ్ చేసుకుంటూ వస్తారు. అప్పుడేమవుతుంది, ప్రైసెస్ ఇలా ఇంకా ఫాలో అవుతూ వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే లాస్ట్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో ఏదైతే డిమాండ్ వీళ్ళు ఎవరైతే ఎక్కడ ఒక స్టేజ్ వచ్చాక ఏమవుతుందంటే మార్కెట్లో డిమాండ్ అంతా కూడా వీళ్ళు అబ్జర్వ్ చేసేస్తారు. అంటే ఎంత ప్రైసెస్ ఏ రేట్లో ఉన్నా షేర్లు వీళ్ళు కొనేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, మొత్తం మార్కెట్లో డిమాండ్ అసలు తగ్గిపోతుంది అన్నమాట. దాన్ని ప్రైస్ కన్సల్టేషన్ వస్తుంది. అంటే ఒక స్టేజ్ దాకా ఫాలో అయిపోయి ఇప్పుడు కన్సల్టేషన్ వస్తుంది, స్టాగ్నెంట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు జస్ట్ లైక్ రిజల్ట్స్ అనుకోండి, రిజల్ట్స్లో మార్కెట్ డౌన్ అయిపోయింది. సో సమ్ లైక్ టైటన్ తీసుకోండి, టైటన్ మన రిజల్ట్స్ బ్యాడ్ వచ్చి డౌన్ అయిపోయింది, 400 పాయింట్స్ డౌన్ అయిపోయింది. ఈ మధ్యలో ఏమవుతుంది, ట్రాప్ అయిపోతుంటారు, పైన రేట్లో కొందామని చెప్పి కొనేస్తారు. వాళ్ళందరికీ ఏమవుతుందంటే ఇక పెయిన్ వచ్చేస్తుంది, ఇది ఇంకా రాదేమో అని. సో కింద ఇప్పుడు ఏమవుతుంది, వెన్ దే విల్ అదేమవుతుందంటే ఒక 10 days 15 days అలాగే ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే కన్సల్టేషన్ అవుతుంది. దీన్ని మనం వాల్యూమ్లో చూసుకోవచ్చు. అంటే వాల్యూమ్స్ కనుక తగ్గుతూ ఉండి ప్రైస్ ఆగుతుంటే, ఓకే స్పైక్స్ వస్తుంటే, బాగా స్పైక్స్ వస్తుంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేస్తున్నారని అర్థం చేసుకుంటాం. ఓకే, దీని టెక్నిక్ ఏంటంటే సింపుల్గా మీరు వాల్యూమ్ పెట్టుకోండి చార్ట్లో. సో ప్రైస్ మూవ్మెంట్ వీక్లీ వాల్యూమ్స్ పెట్టుకుంటే వాల్యూమ్స్ కనుక స్పైక్ ఎక్కువ వస్తుంది, అంటే రేటు అక్కడే ఉండి స్పైక్ వాల్యూమ్స్ కనుక పెరుగుతున్నారంటే అక్కడ ఎంతమంది సెల్ చేసినా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేస్తున్నారండి, కొనుక్కుంటున్నారు వాళ్ళంతా. సో తర్వాత ఏంటి, ఇప్పుడు మార్కెట్ అంతా కూడా ఎవరి దగ్గర షేర్స్ ఉండవు, మొత్తం అప్పుడు ఏమవుతుంది, చిన్న డిమాండ్ అంటే ఆ బాటమ్ నుంచి ఉంది, చిన్న ప్రైస్ డిమాండ్ వచ్చిన డిమాండ్ అంటే ఎవరైనా సెల్లింగ్ ఆర్డర్ పెట్టినా ప్రైసెస్ విపరీతంగా ర్యాలీ అవుతాయి. ఒక్క ఇన్స్టిట్యూషన్ పెట్టినా మొన్న ఇలాగ ఏమైంది, డిమార్ట్ 500 పాయింట్స్ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఒక 10 days 15 days అలాగే అబ్జర్వ్ చేశారు, మొత్తం 4000 దగ్గర 3950. ఇక్కడ ఏమవుతుందంటే బిఫోర్ ర్యాలీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి ప్రైస్ షాక్ అంటుంది. ప్రైస్ షాక్స్ అంటే ప్రీవియస్ సపోర్ట్స్ బ్రేక్ అవుతాయి. ఓకే, ఇక అందరికీ ఏంటంటే అక్కడ ఎవరైతే ఈ ట్రాప్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళుగా ఒక బాటమ్ నుంచి ఫామ్ అయింది, పోనీ ఇక్కడ నుంచి రికవర్ అవుద్దిలే అనుకుంటారు. అది బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసి వీళ్ళకి ఇక ఎమోషనల్ కంగారు వచ్చేస్తుంది, వీళ్ళు ఇక్కడ లాస్కి అమ్మేస్తారు, చాలామంది లాస్కి అమ్మేసుకుంటారు కొంతమంది, అది కూడా వీళ్ళు బై చేస్తారు, మళ్ళీ అప్పుడు క్యాచ్ చేసుకుంటారు. సో దాన్ని ఏంటంటే ఒక బేస్ ఫామ్ అవుతుంది, అది స్టాప్ లాస్, దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు, అది హిట్ అయిపోద్ది. ఎమోషనల్గా ఏమవుతుందంటే అదే టైంలో మనకి న్యూసెస్ కూడా ఎలా వస్తాయి, ఈ కంపెనీ గురించి నెగిటివ్గా వస్తాయి, ఆల్రెడీ రిజల్ట్స్ బ్యాడ్ వచ్చే పడిపోయింది అన్నట్టు. సో ఆ తర్వాత మొత్తం డిమాండ్ అంతా ఎవరి దగ్గర షేర్లు ఉన్నాయి వీళ్ళు తీసేసుకుంటారు అనమాట. అలా తీసుకుని వెయిట్ చేస్తే ఒక 10 days తర్వాత చిన్న డిమాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది, అప్పుడు మనం ఏమనుకుంటాం, మన దగ్గర ఉండదు షేర్, చిన్న అసలు ఒక రోజులో 300 పాయింట్లు పెరిగింది డిమార్ట్, ఒకే ఒక రోజులో. 10 రోజులు 20 రోజుల తర్వాత జస్ట్ 1 day 300 పాయింట్స్. లాస్ట్ 10 days బ్యాక్ మార్కెట్ ఆ రోజు నెగిటివ్, మార్కెట్ ఫాల్ అని ఇండెక్స్ ఫాల్ అన్నా కానీ డిమార్ట్ మాత్రం అప్ వచ్చింది అయిపోయింది బికాస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. సో వీళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ 100 పాయింట్స్ రాగానే ఈ కొంతమంది ఎవరైతే ఈ రేట్లో ట్రాప్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు యావరేజ్ చేసి ఒక రేట్ తెచ్చుకుంటారు, వాళ్ళు ఆ రేట్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు, ఎందుకంటే ఆ భయంతో అది మళ్ళీ ఇంకెంత పడిపోతుంది అని. చివరికి వాళ్ళు కూడా వాళ్ళు అమ్ముతుంటారు, పైకి వెళ్ళిపోతుంటారు. సో వీళ్ళు ఎప్పుడు ఇలా ట్రాప్ అవుతూ ఉంటాం అనమాట. అంటే వీళ్ళు ఎవరైతే యాక్చువల్గా మనీ ఉండి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, రీటైల్ క్లయింట్స్ ఎవరు కూడా సంపాదించకపోవడం రీజన్ ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ జోన్ తెలుసుకోకపోవటం అనమాట. ట్రాప్ అయిపోతాం, మనం రేట్ తగ్గింది కదా అని కొంటున్నాం, యావరేజ్ చేసుకుంటూ వస్తున్నాం, ఈరోజు ఒక 20 days అవుద్ది, ఇంకా పడిపోతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతుంది. ఆ పెరగంగానే మనం ఆ టెన్షన్ తట్టుకోలేక ఇద్దరి కింద లాస్ట్లో నమ్మేసుకుంటాం, లేదు యావరేజ్ రేట్ వచ్చింది కదా కొంత ఒక 5-6 వేలు ప్రాఫిట్ చూసుకుని అమ్మేస్తాం, బట్ అక్కడి నుంచి మార్కెట్ విపరీతంగా హై అయిపోతుంది. సో ఈ సైకాలజీని మనం బ్రేక్ చేయాలంటే
నాకు కూడా చాలా టైం పట్టింది, 10 years పట్టింది. తర్వాత నాకు అర్థమైంది ఇది సైకాలజీ. సో ఇక్కడ ఏంటంటే అయితే ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వండి, స్టాప్ లాస్ టార్గెట్ పెట్టండి, ఎన్నిసార్లు హిట్ అయినా పర్వాలేదు అనుకుంటే వాళ్ళకి వస్తాయి. లేదు ట్రాప్ అవ్వకూడదు, ఇన్వెస్టర్స్ ఎడ్యుకేట్ అవ్వండి. సో అసలు ఎంతమంది ఎడ్యుకేట్ అయితే ఎంత మార్కెట్ అంటే వీళ్ళకి ఎదురు వెళ్ళామంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ కొంటున్నారు అనేది మీరు చార్ట్లో చూసుకొని వాల్యూమ్ స్పైక్స్ కానీ తర్వాత ఈ ప్రైస్ వీక్లీ చార్ట్స్లో మీకు తెలుస్తుంటాయి. సో అవి చూసుకుంటుంటే ఓకే ఈ కంపెనీలో ఇక్కడ బయింగ్ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోగలం. కానీ ఇది విన్నాక అసలు రీటైల్ ఇన్వెస్టర్స్ భయపడతారు, అమ్మో ఇంత ట్రాప్ జరుగుతుంది అవసరమా మనకి ఇన్వెస్ట్ చేయాలి అని. వాళ్ళకి ఏమంటారు? బండి ఉంది, బైక్ ఉంది, డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ మనకు తెలీదు కాబట్టి అవుతుంటాయి. బట్ ఇలాంటివి అందుకే ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఏదైనా డ్రైవింగ్ అదంతా చేసేటప్పుడు సీనియర్స్ ఉంటారు, మనంతటా మనం వెళ్ళం కదా. సో మీకు ఇందులో బాగా చెప్పేది అంటే నాలెడ్జ్ లేకుండా ఓన్లీ డబ్బు ఉంది నేను ఎక్కడ పడితే అక్కడ కొంటానంటే యూ విల్ బి ట్రాప్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మిమ్మల్ని కాషన్ చేస్తున్నాను, ట్రాప్ అవుతారు. మేము కూడా అందరం ట్రాప్ అవుతున్నాం, ఎందుకంటే వాళ్ళ ముందు మనం చాలా స్మాల్. అవును, అయితే మనం దీనిలో సంపాదించాలన్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్తే వీ విల్ మేక్ మనీ. వెరీ బిగ్. అంటే అసలు ఐ ఓపెనింగ్ అని చెప్పాలి. నిజం చెప్పాలంటే చాలా మందికి తెలియదు వాళ్ళు ట్రాప్ అవుతున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో అలాంటి మూమెంట్స్ చూసినప్పుడు ఒక ఇన్వెస్టర్గా ఫస్ట్ చేయాల్సిన డ్యూటీ ఏంటి? మీరు ఇలా అవుతున్నప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కొన్న కంపెనీ టాప్ 200లో ఉందా లేదా. మీరు టాప్ 200లో ఉంటే అది ఎంత తగ్గినా కామ్గా ఉండటమే, పెరుగుద్ది అనే నమ్మకం. మీరు మళ్ళీ యావరేజ్ ఇమ్మీడియట్గా చేయకూడదు. అంటే మనకేమవుతామంటే మనం కొన్న తర్వాత ప్రైసెస్ డ్రాస్టిక్గా తగ్గుతున్నప్పుడు మనం హై ఎమోషనల్ వెళ్ళిపోయి రివెంజ్కి వెళ్ళిపోయి విపరీతంగా యావరేజ్ చేస్తాం. సో యావరేజ్ చేయకూడదు. సో ఒకసారి రాంగ్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఒకసారి కొంటుంటాం, అది వెళ్తుంది అనుకుంటాం, జరుగుతుంటుంది. అప్పుడు ఏం చేయాలి, దాన్ని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టి ఓకే ఎంతవరకు ఫాలో అవుతుందో వెయిట్ చేయండి. సో ఒక్కసారి ఎప్పుడైనా మార్కెట్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవాళ రీసెంట్గా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, అది ప్రతి ఫాలో అయింది, దానిలో ట్రాప్ అయిపోతాం అందరం. సో ఇప్పుడు ఏం చెప్తున్నా వాళ్ళకి, మీరు కామ్గా ఉండండి, ఒక 1 week 10 days 15 days కామ్గా ఉంటామే. అది మంచి కంపెనీ, అదేం తక్కువ కంపెనీ కాదు. కాబట్టి సమ్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ బ్యాడ్ ఉన్నాయి, సమ్ న్యూస్ ఉంది, ఓకే డౌన్ అయింది. ఈవెన్ రిలయన్స్ కూడా లాస్ట్ క్వార్టర్ విపరీతమైన మంచి రిజల్ట్, కానీ అదేమైంది ప్రైస్ ప్రాఫిట్ బుకింగ్ అయింది, సో విపరీతంగా ఫాలో అయింది. ఇప్పుడు యాక్చువల్గా రిలయన్స్ ఇప్పుడు రివర్సల్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బయింగ్ టైం. సో ఇక్కడ ఎవరైనా హైలో కొన్న వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు కామ్గా ఉండటమే. మీరేంటంటే వెయిట్ చేయగలగాలి పేషెన్స్ తోటి. మంచి కంపెనీ రిలయన్స్ ఎక్కడికి వెళ్తుంది, ఓకే ఇట్ విల్ కమ్ బ్యాక్. అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఎక్కడికి వెళ్తుంది. సో ఇట్ విల్ టేక్ ఓకే 1 month కాదు. అంటే మనం ఏంటంటే ఆ ఇన్వెస్టర్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎలా ఉంటామంటే ఏదో ఇమ్మీడియట్గా డబ్బులు సంపాదించేయాలి అంటే వాళ్ళు ఎలా ఇంటెన్షన్తో ఎంటర్ అవుతామంటే లాంగ్ టర్మ్ ఉండదు. ఇవాళగా ఇప్పుడు మనం 100 shares కొందాం, ఒక గంటలో 2 గంటల డబ్బులు వస్తాయి అన్నట్టు ఉంటాం మనం. ఆ మైండ్ సెట్ కాకుండా ఓకే దీనిలో మనీ రావాలి అంటే ఓకే ఒకవేళ మనకి ప్రైస్ తగ్గినా కరెక్ట్ కంపెనీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. టాప్ 200లో ఉందా, అట్లీస్ట్ 500 అన్నా ఫండమెంటలీ బేస్డ్ ఎట్లుంది ఉంది. ఓకే అప్పుడు ఏమవుతుంది, న్యూస్ మీకు ఎప్పుడైతే పడుతుందో డెఫినెట్గా న్యూస్ నెగిటివ్ ఉందని అర్థమైపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఇంకా మీరు యావరేజ్ చేయకుండా వెయిట్ చేయండి. ఎప్పుడైతే ప్రైసెస్ ర్యాలీ అవుతుంటాయో అప్పుడు మళ్ళీ యాడ్ చేయండి. అంటే ఒక 10-15 days నుంచి 1 month వరకు ఉంటుంది అక్కడ కన్సల్టేషన్. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేసేసుకుంటారు. ఆ తక్కువ రేట్లో షేర్లన్నీ కొనేస్తారు, మళ్ళీ పైకి లేపుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే జరుగుతుంటుంది మళ్ళీ. అది ఎట్లుందంటే ఆ ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్ ఏమో పెద్ద క్రూజ్, మనమేమో చిన్న బోట్స్. అది చిన్న బోట్స్. అది వాళ్ళకి సెక్యూరిటీ ఉంటది, ఇన్ఫర్మేషన్ ఉంటది, వెదర్ రిపోర్ట్ ఉంటది, అన్నీ ఉంటాయి. మనకి ఏం తెలియదు, వెళ్ళి ట్రాప్ లో పడిపోతున్నాం. కాబట్టి ఈ వీడియో చూసి మీరు కంగారు పడకండి. మంచి కంపెనీస్ అయితే ఒక చెప్పాను కదా టాప్ 200 లేకపోతే 500 కంపెనీస్లో ఉంటే మీరు డౌన్ అయిందని కంగారు, దాన్ని నాకు పక్కన పెట్టేయండి. ఒక నెల అది ఎప్పుడైతే మళ్ళీ రివర్స్లో అవుతుందో అప్పుడు బై చేయండి. రైట్, ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఇదొక రకమైన ట్రాప్. అంటే ఇప్పుడు అంటే కొంతమంది ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తుంటాం కదా,
వాళ్ళకి డైలీ చూపిస్తారు లైక్ ఈ రోజు నా సంపాదన 1 lakh, నా ప్రాఫిట్ ఇది, నా ప్రాఫిట్ 1 lakh, రేపు నా ప్రాఫిట్ ఇంత ఉంటుంది, నేను ఈ రోజు నిన్న నైట్ నేను ఇది పెట్టి ఈ స్టాక్ సెలెక్షన్ చేసుకొని ఇది చెప్పాను, రేపు నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వచ్చింది. అంటే అది కూడా అంటే వాళ్ళకి కూడా ఈ ట్రాప్ అవుతుంటారు. వాళ్ళందరినీ ఒకటే క్వశ్చన్, 1 month స్టేట్మెంట్ అడగండి. 1 day కాదు, 1 month స్టేట్మెంట్ రిపోర్ట్ చూపించమనంటే వాళ్ళంతా ఫూల్స్ అనేది అర్థమవుతుంది. ఓకే, వాళ్ళు కూడా ట్రాప్ అవుతున్నారు. అసలు అలా అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు నాకు డబ్బులు వచ్చాయంటే నేను నాలెడ్జ్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు వచ్చాయి, మీకేంటి ఉపయోగం? నన్ను కూడా అడుగుతారు, మీరు సంపాదించి చూపించాను, నీకు ఏమొస్తుంది మీకు? సో ఇప్పుడు నాకు అమౌంట్ గురించి మీరు ఎలా గ్రో అవ్వాలనేది కాదు ఇంపార్టెంట్. సో నేను నా ఎక్స్పీరియన్స్ మనం చెప్పి నిజంగా ఎవరైతే లాస్ ప్రాఫిట్స్ అన్నీ చూసిన వాళ్ళు ఏమవుతామంటే ఓవర్ పీరియడ్ వెల్త్ వస్తుంది, కానీ 1 day 2 day కాదు. అది జస్ట్ ఎగ్జాజరేషన్. ఇప్పుడు ఒక 3 monthsకి క్వార్టర్లీ మనకి వెల్త్ క్రియేట్ కనపడుతుంది. మేబీ అందరికీ కూడా ప్లస్ ఆర్ మైనస్ అవుతుంటాయి. సో ఓవరాల్గా ఒక క్వార్టర్ చూసుకుంటే ఒక మంచి రిపోర్ట్ వస్తుంది, మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. అంతేగాని రోజుకి 1,00,000 2 లక్షలు వస్తే ఇంకా వాళ్ళు ఎందుకు ఉంటారు? సో వాళ్ళని మీరు అడగాల్సింది ఏంటంటే ఒక 1 month స్టేట్మెంట్ చూపించమనండి. సో అప్పుడు అర్థమవుతుంది యాక్చువల్గా వాళ్ళ స్కిల్స్ ఏంటనేది. రైట్. బట్ ఇలా చాలా ట్రాప్స్ నడుస్తున్నాయి స్టాక్ మార్కెట్స్లో, పాయింట్ మూమెంట్స్లో. మళ్ళీ నేర్చుకునే దాంట్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఎడ్యుకేటెడ్గా ఉండాలి అని చెప్పాలి. అల్టిమేట్గా ఇది పాయింట్. మనం ఏంటంటే నాలెడ్జ్ ఓరియంటెడ్ ఉండాలి. ఏదో తొందరగా సంపాదించేద్దాము, ఏదో ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అనే ఒక రాంగ్ థాట్లోకి వెళ్ళకూడదు. రైట్. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.